వెళ్ళేది ఏమీ లేదు. నువ్వు ఒక రోజుకి వెళ్ళేవాడివే, వెళ్ళేదానివే. ఈ లోకంలో నువ్వు వేల లెక్కల కలిగిన సంపాదనతో గుండా ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎంత ఆస్తి ఉండా, ఎంత అంతస్తు ఉండా, ఎంత అందం ఉండా, ఈరోజు నువ్వు మట్టిలో కలవాల్సిన రోజు ఒకరోజు నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. మరణాలు ఎన్నో విధాలుగా వస్తున్నాయి, కానీ ఒకరోజు గుర్తుపెట్టుకొని నువ్వు ఒకరోజు మరణించేవాడివే అని గుర్తుపెట్టుకొని లోకంలో నువ్వు జీవించాలి. దేవుడికి భయపడాలి. దేవుడి కొరకు నువ్వు జీవించాలి. లోకంలో నిన్ను పుట్టించినాడు, జాగ్రత్త కలిగి ఉండమన్నాడు దేవుడు. నిన్ను ఒక్కరోజు నిన్ను తీసుకువెళ్ళేవాడే, కానీ భూమి మీద నిన్ను ప్రేమించేవాడు ఆయనై ఉన్నాడు. తీసుకువెళ్ళేవాడు ఆయనై ఉన్నాడు. భూమి మీదకి నిన్ను నడిపించేవాడు కూడా ఆయనై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో జాగ్రత్త కలిగి ఈ లోకంలో నువ్వు ఉండని రోజులు మంచిగా ఉండు, ఆకలి తీర్చేవాడిగా ఉండు, నువ్వు ఒకరికి సహాయం చేసేవాడిగా ఉండు. నీ మాట దూరం మంచి మాట, నీ కంటి చూపు మంచిది, నీ నడక మంచిది, నీ కంజిష్టి మంచిగా నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే నువ్వు చేసే ప్రతి పని నీ కుటుంబంలో సమాధానం పడి నీ బిడ్డలకు, నీకు, నీ కుటుంబానికి రక్షణగా ఉండాలి అంటే ఆ దైవము నీ కుటుంబానికి నడవాలి. హల్లెలూయా. వేస్ట్ పనులు, వేస్ట్ చాటాలు, వేస్ట్ అలవాట్లు, వేస్ట్గా నువ్వు చేసేయి అన్ని నీలో నుంచి పడేసేయి. నీవు దగ్గర సంపాదించుకుంటున్నావు, కానీ నిజమైన దైవాన్ని నువ్వు మొక్కి ఆ దైవానికి నువ్వు ఇంటికి నడిపించుకునే శక్తి నీలోనే ఉంది. హల్లెలూయా.